హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. ఈరోజు రెసిపీ ఏంటంటే కిచిడి అండి, బ్రౌన్ రైస్ కిచిడి. బ్రౌన్ రైస్ అంటే ఎవరికి నచ్చదు కదా, ఇట్లా చేసుకొని తినండి. ఇట్లా చేసి చూడండి ఎంత బాగుంటుందో. పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది అండి, ఆ స్మెల్కే ఫిదా అయిపోతారు. ఒక్కసారి నా స్టైల్లో బ్రౌన్ రైస్ ఎట్లా చేసిందో చూడండి. నేను ఈ బ్రౌన్ రైస్ చేయడానికి ఒక కప్పు రైస్ తీసుకున్నా అండి. కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. బ్రౌన్ రైస్ 2 టైమ్స్ కడుక్కొని నానబెట్టుకున్న రైస్ని ఒక కుక్కర్లో వేసుకోవాలండి. అందులో హాఫ్ కప్పు కందిపప్పు వేసుకుందామండి. ఏ కప్పుతోనైతే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోని కందిపప్పు వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు తీసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. చాలా బాగుంటుంది, ఇట్లా చేసి చూడండి. క్యారెట్ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాము. ఏ వెజిటబుల్స్ అయినా మీకు ఎవరికి ఏది ఇష్టమో అది వేసుకొని తినండి, చేయండి, చాలా బాగుంటుంది. ఎవరికి ఏది ఇష్టమైతే అది ఏదైనా వేసుకోవచ్చు, ఇది అదని ఏముండదు. సో సొరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి నేను, అది కొంచెం పసుపు రావాలి కదా. కొంచెం కారము, దీనికి రుచికి సరిపడా మన క్వాంటిటీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని చూడండి. దాని తర్వాత ఒకసారి ఈ రైస్కి ఈ ముక్కలది ఈ పసుపు ఉప్పు కారం ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత జీరో ఆయిల్ అండి, మంచిగా అసలు వెయిట్ లాస్కి మంచిగా యూజ్ అవుతుంది. ఇట్లా చేసుకొని ఒక 20 డేస్ తినండి. వెయిట్ లాస్ అవ్వకపోతే నన్ను అడగండి. సో ఒక కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకున్నానండి నేను. పర్ఫెక్ట్ వస్తుంది, పొడి పొడిగా మంచిగా వస్తుంది రైస్, మంచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ కిచిడి. ఒక్కసారి మీరు చేసి చూడండి, తింటుంటే తినాలనిపిస్తుంది. అసలు బ్రౌన్ రైస్ తిన్న ఫీలింగే రాదండి. కొంచెం అంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అట్లా ఆయిల్ లేకపోతే మనకు ఎట్లుంటుంది, కొంచెం అని ఉండాలి కదా. సో అట్లా మొత్తం ఇప్పుడు ఆయిల్ వాటరు ఈ ముక్కలన్నీ ఆ రైస్కి పట్టుకునేలా కలిపేసుకొని ఇంకేముంది మూత పెట్టి కుక్కర్ పొయ్యి మీద పెట్టడమే. అవుతుందా? 5 అంటే 5 విజిల్స్ అండి. చూడండి ఎంత బాగైంది. 10 నిమిషాలు 10 నిమిషాలలో అయిపోతుందండి ప్రాసెస్ ఈజీగా. బ్రౌన్ రైస్ తిన్న ఫీలింగే ఉండదండి అసలు. చాలా బాగుంటుంది. చూసి రావిర్లు ఎట్లా వస్తున్నాయి, వేడివేడిగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఎంత బాగుంటుంది అంటే అసలు నిజంగా చెప్తున్నా కదా, బ్రౌన్ రైస్ తిన్న ఫీలింగే ఉండదు. చేసుకొని తినండి. ఈరోజు నేను ఇది చేసి మార్నింగ్ సాటర్డే మా వారికి బాక్స్ కట్టానండి, తిన్నారు, చాలా బాగుందన్నారు. చూడండి, దీనికి కాంబినేషను సాంబార్ చేసిన అండి. చూడండి మీరు కూడా చేయండి, హెల్త్కి మంచిది. వెయిట్ లాస్ డయాబెటీస్ వాళ్ళు తినొచ్చు. నార్మల్ రైస్ కంటే ఈ బ్రౌన్ రైస్ చాలా హెల్త్కి మంచిది అంటారు. వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతారండి. ఇది ఒక 20 డేస్ తినండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను కాంబినేషన్గా సాంబార్ చేశానండి. సాటర్డే కదా, సాంబార్ చేసి పెట్టాను. చాలా బాగుంటుంది, మీరు కూడా చేయండి నా స్టైల్లో చేసిన. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ, బాయ్.